రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి బాటలో నడిపించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్తో కలిసి తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద ఏర్పాటు చేసిన జియో మైసూర్ గోల్డ్ ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ అత్యంత అధునాతన పరికరాలతో సాగుతున్న బంగారం వెతికితీత పనులను వీక్షించిన మంత్రి ప్రాజెక్టు యాజమాన్యం తీరుపై ప్రశంసలు కురిపించారు. త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక గోల్డ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చేతుల మీదుగా పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మైనింగ్ శాఖలో 4,000 కోట్లు అధికంగా రాబడి వచ్చిందని మంత్రి తెలిపారు. కర్నూలు జిల్లాలో జొన్నగిరిలో ఉన్నటువంటి గోల్డ్ మైన్ని పరిశీలించడం జరిగింది. ఇక్కడ జియో మైసూర్ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రొడక్షన్కి దగ్గరికి వచ్చింది ఈరోజు. అవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేయడం జరిగింది. చాలా బాగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం. గతంలో నేను హక్కీ గోల్డ్ మైన్ కూడా చూడడం జరిగింది. ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చింది. ప్రాసెస్లో కూడా ఇంచుమించు అది బాగా దాదాపు 40-50 సంవత్సరాల పైనే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అంత లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టారు. ఎట్లా దాన్ని మొత్తం కూడా ఇంప్యూరిటీస్ అన్ని కూడా తీసేసి పర్ డే అంటే టన్నుకి 1 గ్రామ్ వస్తుంది అంటారు. భవిష్యత్తులో ఇంకా పెరిగేదానికి అవకాశం వస్తుంది. అంటే ఇంకా కిందకి వెళ్ళి ఇప్పుడు 300 మీటర్ల వరకు వెళ్ళారు. భవిష్యత్తులో ఇది 2 కిలోమీటర్ల వరకు కూడా కింద అడుగులు ఉంది. అంటే దాదాపు 2,000 మీటర్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంకా కిందకి వెళ్ళే కొద్దీ ఇంకా ఎక్కువ రైన్స్ ఉండేదానికి అవకాశం వస్తుంది చెప్తా ఉన్నారు. ఇప్పటికి పర్ మంత్ పర్ డే 1 కేజీ యావరేజ్ ఇస్తూ ఉన్నారు. అంటే పర్ మంత్ 30 కేజీస్ ఇస్తుంది. ఇది భవిష్యత్తులో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దగ్గర 13,000 టన్స్ అవైలబిలిటీ ఉంటుంది ఈ ప్రాంతంలో అని చెప్పి అంచనా ఉంది. దానికి తగిన విధంగా వాళ్ళు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఫ్లషింగ్ అని ఇప్పుడు దగ్గర 2 లక్షల ఫ్లషింగ్ చేస్తారు. 2 లక్షల టన్నుల మైన్ని ఫ్లష్ చేస్తే దాని నుంచి కొంత గోల్డ్ తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచిది. రాష్ట్రానికి ఒక ప్రైవేట్ దేశంలోనే ఫస్ట్ టైం ఇది ఒక ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ జరిగేది ఇక్కడ ఒక చోట జరుగుతూ ఉంది. మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ 2-3 ప్రాంతాలు కూడా మనం ఐడెంటిఫై చేసాం. కొత్తవి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అనంతపురం జిల్లాలో రామగిరి ప్రాంతాల్లో కూడా మనం ఐడెంటిఫై చేసాం. ఆక్షన్ దగ్గరికి వచ్చింది. త్వరలోనే ఆక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళు పర్మిషన్స్ లేకుండా లేకపోతే వాళ్ళ లీడర్లు ఇక్కడ ఏదో ఒక ధోరణిలో మైండ్ వాళ్ళని సతాయించడం అన్ని రకాలుగా చేయడంతో వాళ్ళు తటస్థంగా ఉండి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి స్టార్ట్ చేసి మరి బ్రహ్మాండంగా గోల్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మరి దీంతో స్టేట్కి చాలా బ్రహ్మాండమైన లాభం. అదే కాకుండా ఈ ప్రాంత వాసులకి ఇక్కడ ఉన్న యువతకి లేబర్కి ఎడ్యుకేటెడ్ పీపుల్కి అందరికీ కూడా ఒక 300-400 ఉద్యోగాలు మా ఆధ్వర్యంలో మేము ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ వలసలు పోయే కార్యక్రమాలు ఎక్కువ. మామూలుగా ప్రతి ఒక్కరు కూడా ఎండాకాలం వచ్చిందంటే వలసలు పోయేది ఆంధ్ర సైడ్. ఆ వలసలు నివారణకి ఈ గోల్డ్ మైన్ కూడా మేము వాడుకుంటున్నాం. మరి ఇదే కాకుండా గత టీడీపీ గవర్నమెంట్లో ఈ పర్టికులర్ మైన్కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే ఏమి, వాటర్ మామూలుగా వాటర్ అలొకేషన్ అయితే ఏంది ఆ కాలంలో డిప్యూటీ సీఎంగా ఉన్న కే విష్ణుమూర్తి గారు ఆధ్వర్యంలో జరిగింది.